సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఫ్యామిలీ మొత్తం ఒక స్ట్రాటజీ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద వైఖరితో యూట్యూబ్ వీక్షకులను ఆకర్షించాలనేదే వేణుస్వామి, అతడి భార్య శ్రీవాణి ఎత్తుగడగా కనిపిస్తోంది. సెలబ్రిటీల ఇళ్లలో కచేరీలు చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాణి తిరుమల లడ్డూ ప్రసాదంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తూ భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి అసలు నెయ్యినే వాడలేదని సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేరానికి పాల్పడిన నిందితులను సిబిఐ సిట్ అధికారులు అరెస్టు చేసి జైల్లో వేశారు. అయితే ఈ కేసు నుంచి నాటి వైసీపీ పెద్దలు తప్పించుకున్నారు. ఏ వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు అవసరం. ఈ కారణంగానే వైవీని అరెస్ట్ చేయలేకపోయారు. కానీ మనిషికి నైతికత అవసరం. నైతికంగా ఆలోచిస్తే టీటీడీ లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడడానికి కారణమైన వైవి పెద్ద పాపమే చేశారు. అయితే వేణుస్వామి కుటుంబానికి వైసీపీతో ఉన్న అనుబంధం కారణంగా సిట్ నివేదికను వక్రీకరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అసలు కల్తీయే జరగలేదన్నట్లు వేణుస్వామి భార్య శ్రీవాణి వీడియో చేశారు. అసలు ఆమె ఎలా చెప్పగలిగిందో ఎవరికి అర్థం కావడం లేదు. సిబిఐ నివేదికను ఆమె తప్పుపడుతున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇలా ఆమె ఎందుకు చెప్తోంది? ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తుందో తేల్చాల్సిన అవసరం ఉంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేశంలోని అత్యుత్తమ దర్యాప్తు సంస్థ నిర్ధారిస్తే వేణుస్వామి భార్య శ్రీవాణి తన వీడియోలో ఏ కల్తీ జరగలేదని చెబుతోంది. ఇది కోర్టు ధిక్కారంగానే భావించాలని, కోర్టులో ఉన్న విషయంపై శ్రీవాణి ఎలా వీడియో చేస్తుందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు శ్రీవాణికి ఎవరిచ్చారంటూ నిలదీస్తున్నారు.